అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా వేరు ప్రదేశాల నుంచి మన యొక్క సమయాన్ని కాస్త తిరిగిగా చేసి ఈ ప్రదేశంలో అందరం కూడా ఏకమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో మానవుడి యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. మానవుడు ఎలా బ్రతకాలో కూడా తెలియజేశాడు. మానవుని యొక్క జీవిత ఉద్దేశం, జీవిత లక్ష్యం అల్లాహ్ తబారక తఆలా ఒక ప్రదేశంలో తెలియజేయడం జరిగింది. మేము జిన్నాతులను మరియు మానవుల్ని సృష్టించింది కేవలం ఆరాధన కోసమే అన్నాడు. అల్లాహ్ యొక్క ఆరాధన కోసం మాత్రమే సృష్టించానని ఒక ప్రదేశంలో అల్లాహ్ చెప్పి, మరో చోట అల్లాహ్ తబారక తఆలా ఏమంటాడంటే, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా అంటాడు. మేము మానవుడికి చావు మరియు బ్రతుకుల మధ్య ఏదైతే సమయాన్ని ఇచ్చామో మేము పరీక్షించదలుచుకున్నాము. అహ్సను అమల, మీలో మంచి పని, మీలో ఉత్తమమైన పని ఎవరు చేస్తారో చూడాలనుకున్నాం అన్నాడు అల్లాహ్. అంటే ఇక్కడ అల్లాహ్ తబారక తఆలా క్లియర్గా తెలియజేశాడు, మేము మానవుణ్ణి ఏ మంచి పని చేస్తాడో చూడాలనుకుంటున్నాము అన్నాడు అల్లాహ్. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో మంచి పని అంటే ఏమిటి? నించోచ్చు కదా మౌలానా, ఇక్కడ చెప్తాను. ఇస్లాం యొక్క ధర్మములో అసలు మంచి పని ఏమిటి? మంచి పనులు అంటే చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, ఎవరైనా పేదవారు ఉంటే వారికి మనం ఆర్థికంగా సహాయం చేయడం, వగైరా వగైరా, ఇవన్నీ మంచి పనులే. కానీ వీటన్నిటికీ కూడా పునాది, మనం చేసే ఈ మంచి పనులన్నిటికీ ప్రతిఫలం ఒకే ఒక్క పని మీద ఆధారపడి ఉంది. దానినే ఇస్లాం యొక్క పరిభాషలో తౌహీద్ అంటారు. దాన్ని ఇస్లాం యొక్క పరిభాషలో తౌహీద్, ఏకత్వము. ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికముగా ఏకత్వము అంటే మేము అల్లాహ్ను విశ్వసించాము అని చెప్పి ఒప్పుకొని ఆ ఏకత్వానికి విరుద్ధమైనటువంటి మాటలు, ఆ ఏకత్వానికి విరుద్ధమైనటువంటి ఆచరణలు చేసి ఈరోజు ముస్లిం సమాజంలో అత్యధిక ప్రజలు అల్లాహ్కి దూరం అయిపోతున్నారు. అత్యధిక ప్రజలు. ఎందుకు అంటే, ఎప్పుడు అయితే ఆలమే అరవాలో మొత్తం మనందరి యొక్క ఆత్మలను అల్లాహ్ తబారక తఆలా సమావేశపరిచి ప్రశ్నించడం జరిగిందో, అలస్తు బి రబ్బికుం, చెప్పండి మీ పోషకుడు ఎవరు? అక్కడ మనందరం కూడా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి చిట్ట చివరి మానవుడు వరకు ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ కూడా ఒకటే జవాబిచ్చింది, ఖాలూ బలా, మేము సాక్ష్యం ఇస్తున్నాము, నిశ్చయముగా నీవే మా పోషకుడు. ఎప్పుడైతే మనం మన యొక్క పోషకుడు అల్లాహ్ అని చెప్పి ఆలమే అరవాలో మనం సాక్ష్యం చెప్పామో, అక్కడ చెప్పినటువంటి మాటకు పరీక్ష ఈ లోకం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ లోకంలో వచ్చిన తర్వాత మనం ఆ మాట మీద నిలకడగా ఉన్నామా లేదా, స్థిరంగా ఉన్నామా లేదా? ఎందుకంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజున ముస్లింల్లో కొందరు ఎలాగైపోయారంటే,
మనం షాప్ తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న రోజు మంచి రోజు కాదండి, అందుకే వ్యాపారం సరిగ్గా అవడం లేదు అంట. అల్లా క్షమించుగాక. ఏమిటంట, మనం షాప్ తీసుకున్నాం కదా, అది మంచి రోజు కాదు. ఒకరు ఈ రకంగా చెప్తే మరొకరు ఏమంటారంటే, అలా కాదండి, మనం వీధి సోలంకి తీసుకున్నాం షాపు, అందుకే ఇది వ్యాపారం అవడం లేదని మరొకరు. ఏమిటంట, వీధి సోలం అంటారు కదండి, స్ట్రైట్ గా రోడ్డుకి ఎదురుగా ఉంటే అది వీధి సోలం. ఆ సోలం వచ్చేదో ఇతని యొక్క ఆహారం ఆపుతున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. మనం వీధి సోలం వ్యాపారం పెట్టామండి, అందుకే వ్యాపారం డెవలప్ ఉంటుంలా. ఇంకొద్ది మంది ఏమంటారంటే, మనం వ్యాపారం పెట్టాం కానండి, ఏ సమయంలో అయితే మనం ఆ వ్యాపారం మొదలెట్టామో ఆ సమయం మంచి సమయం కాదు, రోజు మంచిది కాదంట, సమయం మంచిది కాదంట, తీసుకున్న షాప్ కూడా మంచిది కాదంట. అల్లా క్షమించుగాక. ఈ మాటలను ఇస్లాం యొక్క పరిభాషలో షిర్క్ యొక్క భాగాలు అంటారు. ఎందుకు షిర్క్ భాగాలు అంటే, మనందరి యొక్క నమ్మకం ఏమిటి? వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. ఈ భూమిపై నడిచే ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఆహార ప్రదాత అల్లా. ఆయన ఇస్తాడు ఆహారం. ఆహారం ఆయన ఇచ్చేటప్పుడు మనం ఏం చూడాలి? మనం పెట్టే వ్యాపారం ఏదైతే ఉందో, మనం చేసే వ్యాపారం ఏదైతే ఉందో, ఇది అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకు ఇష్టమైన పనా అయిష్టమైన పనా? మొదట ఇది చూడాలి. ఏమిటండి, మనం పెడుతున్న పని, మనం చేస్తున్న వ్యాపారం, ఇది అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి నచ్చే పనా నచ్చని పనా? ఇది చూడాలి. ఎందుకంటే వ్యాపారం అనగానే కొందరు వడ్డీ కూడా వ్యాపారమే అంటారు. ఏమంటారండి? ముస్లిం సమాజం ఎంత దిగజారిపోయిందంటే అల్లా క్షమించుగాక, పైకి కనపడటానికి పెద్ద పెద్ద టోపీలు, ఇంత పెద్ద గడ్డాలు, నాకంటే పొడుగైనటువంటి జుబ్బాలు వేసుకొని 5 పూట్ల నమాజ్ మసీదులు ఆచరిస్తూ ఆయన ఇంటికాడ టెండర్ స్ట్రీట్ నడిపేస్తుంటాడు. వడ్డీ వ్యాపారం, వడ్డీ. ముస్లిం సమాజం ఏదైనా నేరుగా చెప్పేటువంటి హరాం పనుల్లో ఒక హరాం పని ఉంది ఇస్లాం యొక్క ధర్మంలో అంటే ఏం చెప్తామండి మనం? వడ్డీ హరాం అండి, మేము తినకూడదు, క్లియర్గా చెప్తాం కదా మనం. కానీ అదే వడ్డీ వ్యాపారం చేసేది ఎవరు అంటే, ఈ టోపీ పెట్టుకున్న సాహిబ్ గారే, ఈ గడ్డం పెట్టుకున్న సాహిబ్ గారే, ఈ జుబ్బా వేసుకున్న సాహిబ్ గారే, ఈ 5 పూట్ల నమాజ్ చేసే సాహిబ్ గారే. మళ్ళీ ఏమంటారంటే, వడ్డీకి నేను ఇవ్వట్లేదండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీకు ఇస్తున్నా. ఎంత దారుణం అంటే అల్లా క్షమించుగాక. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వడ్డీ ఇచ్చేవాడి మీద అల్లా శాపం, వడ్డీ తీసుకునేవాడి మీద అల్లా శాపం, వడ్డీ యొక్క రాత రాసేవాడి మీద కూడా అల్లా యొక్క శాపం ఉంది అన్నారు అల్లాకే నబీ. ఈ రోజున అర్థం కావడం లేదు ముస్లిం సమాజానికి. ఏమైనా అంటే, ఏమండి మీరు చేస్తున్నారు వ్యాపారం, మేం చేస్తున్నాం వ్యాపారం, తప్పేంటి? ఏమంటారు? తెలివిగా మాట్లాడతారు. ఉదాహరణకి మైక్ ఉంది కదా, మైకు ఒక 2000 రూపాయల మైక్ ఇది. దీన్ని 2500 లేదా 3000కి అమ్ముతాడు. ఎవరు? వ్యాపారం చేసేవాడు. ఇక్కడ 2000కి ఎంత వేసుకున్నట్టు? 500 తక్కువ. అంటే 1000కి ఎంత అయిందండి? 250. 1000కి మేము ఎంత వేసుకున్నాం? 105 రూపాయలు లెక్కేయండి మీరు, మహా అయితే 50. పోనీ 10 లెక్కేయండి, మహా అయితే 100. లాజిక్ ఏం చెప్తారు ఇక్కడ? లాజిక్ చెప్తారు. కానీ వ్యాపారానికి, వడ్డీ వ్యాపారానికి చాలా తేడా ఉందండి. ఎలా తేడా ఉంది? ఇది డ్యామేజ్ వచ్చిందనుకోండి, విరిగిపోయిందో లేదా ఏదో డ్యామేజ్ వచ్చిందనుకోండి, లాస్ అవుతాడా? అవడా?
వ్యాపారం చేసేవాడు లాస్ అవుతాడు కదా భయ్, ఇది డ్యామేజ్ వస్తే కదా. నా మాట అర్థమైందా లేదా భయ్? ఏదో ఆకాశం నుంచి మేము దిగామండి, మీరు ఏదో భాషలో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అంటే దీనిలో లాభ నష్టం అనేది ఉంది. ఉదాహరణ కింద అది పర్ఫ్యూమ్ బిజినెస్, సువాసనలు ఉంటాయి కదా, దాని యొక్క వ్యాపారం. 18 ఏళ్ళు ఇమామ్గా నేను మసీదులో పనిచేస్తే 17 ఏళ్ళ నుంచి ఆ వ్యాపారం చేస్తున్నాను నేను. అయితే ఈ వ్యాపారంలో ఎలాగైతే నాకు లాభం వస్తుందో కొన్ని పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే నాకు నష్టం తెస్తాయి. ఏం తెస్తాయండి? నష్టం తెస్తాయి. ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు. 1000 రూపాయలు ఇచ్చాడు, ఒక నెల కట్టలేదు. వడ్డీ పెరుగుద్దా తగ్గుద్దా భయ్? పెరుగుద్దా తగ్గుద్దా కదా. 2 నెలలు కట్టకపోతే ఇంకా పెరిగింది. 1 సంవత్సరం కట్టలేదు అనుకోండి, ఈ 1000కి మళ్ళీ ఇంకో 1000 కట్టాలా, అంతేనే కాదా? అంటే ఈ వడ్డీకి నష్టం అనేదే లేదు, వ్యాపారానికి లాభ నష్టాలు ఉన్నాయి. అందుకే ఖురాన్ మజీద్లో సూరతుల్ బకరాలో 275వ వాక్యం నుంచి అల్లాహ్ తబారక తఆలా ప్రస్తావించాడు. ఏమని? ఎవరైతే ప్రపంచములో వడ్డీ వ్యాపారం చేస్తారో వారు తీర్పు దినము రోజున శైతాన్ తాకిన వ్యక్తి ఎలాగైతే లెగుస్తాడో సమాధుల్లోంచి లేచేటప్పుడు ఆ విధంగా వాళ్ళు లెగుస్తారు అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. ఎందుకు అలా ఉంటారు వాళ్ళు అంటే అల్లాహ్ అది కూడా ముందు చెప్తాడు. వీరు ప్రపంచంలో వ్యాపారము కూడా వడ్డీ లాంటిది అనేవారు, అందుకోసం అల్లాహ్ వాళ్ళకి ఆ శిక్ష వేస్తున్నాడు. తర్వాత వాక్యంలో అల్లాహ్ అంటాడు, ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో వారికి ఇప్పుడు తెలిసింది కదా, వడ్డీ తీసుకోకండి, అసలు మాత్రమే తీసుకోండి, గడిచిందేదో గడిచిపోయింది. ఒకవేళ వడ్డీ తప్పు అని తెలిసి కూడా ఎవరైతే దీన్ని మానుకోరో, ఈ వడ్డీ ఇస్తూనే ఉంటారో వారు అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లాహ్. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో దేనికి సిద్ధం అవ్వాలంట భయ్? దేనికి? యుద్ధానికి సిద్ధమైపోండి అన్నాడు అల్లాహ్. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తతో ఎవరైనా యుద్ధం చేసి విజయం పొందుతారా? విజయం సాధించగలరా? అసలు ఊహకే అన్నది కదండి బాబు సృష్టికర్తతో యుద్ధం అంటే విషయం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజున ముస్లిం సమాజం నమాజులు చేయటంలో ముందు ఉన్నారు, ఖురాన్ చదవడంలో అబ్బో మాషాల్లా. మీకేం తెలుసండి, మీరు ఈ మధ్య ఖురాన్ మొదలెట్టారు, మనం ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాం. సూపర్, మీరు సూపర్ మాషాల్లా. మీరు ఈ మధ్య టోపీ గడ్డం పెట్టారండి, మనం ఎప్పుడో చదివేశాము ఇవన్నీ, ఇంకా సూపర్ మాషాల్లా. మరి ఏం చేస్తున్నారండి? అప్పుడప్పుడు అలా కొంచెం ఏదో ఏంటి ఉపకారం ఏమైనా చేస్తున్నారా? ఏదో ఉపకారం చేస్తున్నట్టే, అల్లాహ్ క్షమించుగాక. అప్పుడప్పుడు ఏదో అలా అవసరపడి వస్తుంటారు కదా, అదే 1000 రూపాయలు ఇచ్చి ఏదో 200 తీసుకుంటారండి. నాశనమే. కితాబుల్ కబాయిర్లో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక హదీస్ ఉంది. ఏమని ఉంది అంటే, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ప్రపంచములో ఏ పాపాలు చేసినా ఆ పాపాలకు పరలోకంలో శిక్ష ఒక విధంగా ఉంటే, ఈ ప్రపంచంలో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి శిక్ష పరలోకంలో ఎలా ఉంటుంది అంటే, వారికి పాములు తేళ్లు నోరు తెరిచి లోపలికి వెయ్యమని అల్లాహ్ ఆదేశిస్తాడు దైవదూతలతోటి. నరకం యొక్క దూతలు ఉంటారు కదండి, ఆ దూతలతో అల్లాహ్ ఏమంటాడంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేవాడో అతడు నోరు దవళ్ళు తెరిచి ఆ లోపలికి వేయండి ఆ పాములు తేళ్లు. ఎందుకంటే ప్రపంచంలో ఇతడు ప్రజల యొక్క రక్తాన్ని పీక్కునేవాడు, వారి యొక్క డబ్బుని లాగుతూ ఉండేవాడు. ఈ రోజున ఆ శిక్ష, ఆ బాధ వీడు అనుభవించాలి, కాబట్టి లోపల నుంచి శిక్షించండి అంటాడు అల్లాహ్. దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంకి ఏమర్థం అవ్వలేదండి, హరాం ఏమిటి. ఏమనుకుంటారంటే ఎక్కువ శాతం ప్రజలు అంటే తప్పు చేసేవాళ్ళు చచ్చిపోయే ముందు తౌబా చేసి చచ్చిపోదాంలే,
బా సూపర్. ఏంటంట, ఎన్నో చేసేసాం మనం, ఎన్నని చెప్పుకుంటాం, చాలా చేసేసాం మనం. ఇది కూడా అందులో ఒకటి. ఒక 5 ఏళ్ళు వ్యాపారం చేసేవాళ్ళకు సైలెంట్ గా ఎవరికి తెలియకుండా మళ్ళీ కమ్యూనిటీలో తెలిస్తే ఇది బ్యాడ్ అయిపోతామని భయం, మళ్ళీ ఆ భయం ఉంది. అలాంటి భయం లేదు, ఇది కర్మ. ఈ భయం ఉంది. ఎందుకని నలుగురిలో మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో. ఇక్కడ బాగానే సిగ్గుపడుతున్నాం. మరి తీర్పు దినం రోజున అల్లాహ్ తబారక తఆలా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి ప్రళయం వరకు వచ్చిన మానవులందరి ముందు కూడా మన కర్మల పత్రం చూపిస్తారు కదా. ఆ రోజు మరి పరిస్థితి ఏంటి? దానికి భయపడాలి కదా మనం. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే మనం చేసే అటువంటి మంచి పనులన్నిటిలో కూడా మంచి పని ఏంటంటే తౌహీద్. ఇది ఉండాలి మెయిన్. ఏంటి? అల్లాహ్ ఒక్కడే అని ఉండాలి. ఆయన తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు అని ఉండాలి. కానీ మన నమ్మకం కొద్ది మంది ముస్లింల్లో ఎలాగైపోయిందంటే, వీధి సూలంకి ఇల్లు తీసుకోకూడదంట, వీధి సూలానికి షాపు కూడా పెట్టకూడదంట. వీధి సూలానికి ఏం పెట్టకూడదంట భయ్? షాపు. వ్యాపారం షరియత్కు అనుగుణంగా ఉందా లేదా చూడాలి. అలాగే నా వ్యాపారం నేను పెడితే ఆ వ్యాపారం రన్ అవుద్దో లేదా కూడా తెలుసుకొని పెట్టాలి. ఉదాహరణకి ఎలాగా, చలికాలం వచ్చిందండి, ఒక ఆయన సత్తుపల్లిలో ఐస్ క్రీమ్ వ్యాపారం కొత్తగా పెడుతున్నాడు. ఏం వ్యాపారం భయ్? ఏం వ్యాపారం? ఐస్ క్రీమ్. ఎప్పుడు పెడుతున్నాడు? ఏ కాలంలో పెడుతున్నాడు? ఏ కాలంలో తమ్ముడు? చలికాలంలో. రన్ అవుద్దా? ఎండాకాలంలో పెడితే అల్లాహ్ రన్ అవుద్ది కదా. అంటే వ్యాపారం పెట్టేది నేను ఎప్పుడు ఏ సమయంలో ఎలా పెడుతున్నానో చూసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, వ్యాపారంలో సున్నతులు ఏమున్నాయనేది కూడా వ్యాపారస్తుడికి తెలిసి ఉండాలి. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మన గష ఫలైస మిన్నా, ఎవరైతే మోసం చేశాడో అతడు నాలోని వాడు కాదు అన్నారు. వ్యాపారంలో మోసం చేయకూడదు ఒకటి. రెండవది, అబద్ధం ఆడకూడదు 2. మూడోది, కల్తీ చేయకూడదు 3. నాలుగోది, మన స్టాకును నిలవ పెట్టకూడదు 4. ఐదోది, నిజాయితీగా వ్యాపారం చేయాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఈ రోజున ఉదాహరణకి అమెజాన్ పేరు విన్నారా? అమెజాన్ విన్నా కదా. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంటాయి కదా. బాగా క్లిక్ అయ్యాయా లేదా? క్లిక్ అయ్యాయా? ఎందుకు బాగా క్లిక్ అయ్యాయి? ఈ రోజున ముస్లింగా పేరు పెట్టుకున్న మనము ఏ పనులైతే ఇస్లాం చేయమందో అవి మనం చేయటం లేదు. నిజాయితీగా ఉండాలి, కల్తీ చేయకూడదు, మోసం చేయకూడదు. సున్నత్ ఏంటో తెలుసా? ఒక వస్తువు ఎవరైనా ఒక వ్యక్తి తీసుకొని అతనికి నచ్చలేదని వెనక్కి ఇచ్చాడు అనుకోండి, అది మనం తీసుకోగలగాలి. ఈ రోజున మా దగ్గర నుంచి జరిపోయిందంటే మాకు సంబంధం లేదంటాడు. ఇంకా మన దగ్గర ఎందుకు కొంటాడు? ఆన్లైన్లో పెట్టుకుంటాడు. ఎందుకని? మళ్ళీ వాపస్ కూడా చేసుకోవచ్చు లేకపోతే. ఆప్షన్ ఉందా లేదా? సోదరులారా, సోదరీమణులారా, దానికోసమే షరియతే ఇస్లాం చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మనము తౌహీద్ అంటే అల్లాహ్ యొక్క ఏకత్వం మీద స్థిరంగా ఉండాలి. అల్లాహ్ యొక్క ఏకత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనం ఏంటండి, వీధి సూలాన్ని నమ్మం. మనం ఏం చేస్తామంటే నమ్మకం ఎక్కువ పెట్టేస్తాం. ఏంటి? వీధి సూలం ఏమైనా వచ్చేస్తుందేమో, వీధి సూలం ద్వారా నాశనం అయిపోతామేమో. మన నమ్మకం ఎలా ఉండాలి? వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. ఏ మేలు జరిగినా అల్లాహ్ వైపు నుంచి జరుగుతుంది, ఏ కీడు జరిగినా అల్లాహ్ వైపు నుంచే జరగాలి. లాభ నష్టాలు అనేది ఈ వీధి సూలం వల్ల ఏమీ లేదు. మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఇంకొక చెడు ఏమిటి? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున వేషధారణకి ఏమీ తక్కువ లేదండి. బోల్డ్ అంత వేషధారణ ఉంది. ఇది వరకు ఉండేది కాదంత. ఇప్పుడు గడ్డాలు కనబడుతున్నాయి, పగ్డీలు కనబడుతున్నాయి, టోపీలు కనబడుతున్నాయి, జుబ్బాలు, ఇప్పుడు బోల్డ్ అంత కనబడుతున్నాం మనం. కానీ లోపల ఏదైతే బలంగా ఉండాలో అది బలహీనమైపోయింది.
ఇది బాధాకరమైన విషయం. ఏదైతే బలంగా ఉండాలో అదేమైంది, మనకి అల్లా మీద నమ్మకం బలంగా ఉండాలి, అది తగ్గిపోయింది. నమ్మకం ఏమైపోయింది? కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కారణాలు రెండు ఉంటాయి. కారణాలు ఎన్నండి? రెండు. ఒక కారణం ఏంటి? మా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం, మీ మీద ఏవైతే ఆపదలు వస్తాయో, కష్టాలు వస్తాయో, ఇవి మీరు చేతులారా చేసుకున్న కర్మల బట్టి వస్తాయి అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. ఆపదలు కష్టాలు దేని వల్ల వస్తాయన్నాడు అల్లాహ్ ఖురాన్లో? మీరు చేసుకున్న కర్మల బట్టి, మీరు చేసుకున్న పనుల బట్టి. ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడి ఉందంటే, పుణ్యాత్ములకు అల్లాహ్ తబారక తఆలా ఎప్పుడైతే స్వర్గములో దర్జాలు పెంచాలి అనుకుంటాడో, పాపాలు క్షమించాలి అనుకుంటాడో, వారికి రోగాలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, ఇబ్బందులు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. ఎవరికి? పుణ్యాత్ములకి స్వర్గంలో ఉన్నతమైన స్థానం. ఇంకా మరియు పాపాలు క్షమించాలనుకున్నప్పుడు అల్లాహ్ తబారక తఆలా వాళ్ళకి రోగాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల్లో పెడతాడు. ఇది ఒక రకం. కొద్దిమంది పాపాత్ములు పాపం చేస్తూ ఉంటే అల్లాహ్ తబారక తఆలా వారికి కూడా శిక్షిస్తాడు ప్రపంచంలో. ఎందుకని? అప్పుడైనా నా వైపు తిరుగుతారేమో, అప్పుడైనా ఆ రకంగా నా వైపు వస్తారేమో, ఆ రకంగా అయినా నా వైపు వచ్చి నన్ను వేడుకుంటారేమో అని చెప్పి. కానీ దురదృష్టం ఏంటంటే, కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే కొద్దిమంది ఏమంటారంటే, మీ ఇంట్లో కష్టాలు వచ్చినాయి కదా, ఐబు గారు ఉన్నారు, ఖురాన్తో జాతకం చెప్తారంట. ఇది అబద్ధం కాదు, ఇది పచ్చి నిజము. దేంతో జాతకం అంట? చెప్పండి భయ్, దేంతో జాతకం? ఖురాన్తో జాతకం చెప్తారంట అనగానే మన వాళ్ళు కష్టాలు ఎందుకు వచ్చాయి, బాధలు ఎందుకు వచ్చాయి, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా అల్లాహ్ ఇస్తేనే కదా వస్తాయి, ఆయన అనుమతి లేకుండా రావు కదా, నేను అల్లాని కదా పట్టుకోవాల్సింది, నేను అల్లాని కదా వేడుకోవాల్సింది, నేను అల్లా వైపు కదా తిరగవలసింది అని చెప్పి అల్లా వైపు తిరగడం మానేసి, అల్లాని వేడుకోవడం మానేసి, అల్లాని అడగడం మానేసి ఖురాన్తో జాతకాలు ఎవరో చెప్తారంట. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు గంటలలాగా. జాతకం అనేది పెద్ద గేమ్. అది జాతకం ఏమిటి భాయ్? ఏమిటి? పెద్ద గేమ్. ఎలాగా? నీ పేరేంటమ్మా? నా గురు మీరా అండి. నాశనమే, నీ పేరే సరిగ్గా లేదు. వయసు చూస్తారు అక్కడ, వయసు 30+ ఉన్నారు. ఏమంటారు? మగోడు అనుకోండి, నీకు నీ భార్యకి మధ్య గొడవలు అవుతున్నాయి కదా, నువ్వు నీ బంధువులకి మంచి చేద్దామంటే వాళ్ళకి చెడు చేస్తున్నారు కదా, ఈ మధ్య నువ్వు ఏది చేద్దామనుకున్న ఆ పని ఆగిపోతుంది కదా. ఈ కామన్ గా అందరి జీవితాల్లో జరుగుతాయిరా నాయన. ఇదేంటిది? కామన్ గా అందరి జీవితాల్లో జరుగుతాయి, కామన్ ఇది లైఫ్ లో. కానీ ఇక్కడ ఇది ఒక పెద్ద గేమ్ నడుస్తుంది అన్నమాట. ఒకవేళ 25 ముందున్నాడనుకోండి, నువ్వు మంచిగా చదువుకున్నావు కానీ జాబ్ రావట్లేదు కదా, ఇదొక మళ్ళీ గేమ్. ఇది నువ్వేమన్నా వ్యాపారం చేద్దామంటే నీకు కలిసి రావట్లేదు కదా, ఇదో పెద్ద మళ్ళీ గేమ్. దానికి మనోళ్ళు ఎవరైతే వెళ్తారో, మన ముస్లిం జాతకం చెప్తాడు కదా అని చెప్పేసి, అవునండి, నిజమేనండి, కరెక్టేనండి అనగానే ఇంక మొదలెడతారు అవతలైనా. ఏమని? నీకు పట్టేసింది దరిద్రం, 1116 నా పుస్తకం మీద పెట్టు, మొత్తం దరిద్రాన్ని నేను దూరం చేస్తానంట. అల్లాహ్ క్షమించుగాక. దరిద్రాన్ని ఈయన దూరం చేస్తాడా? దరిద్రం ఈయనకి పట్టిందని ఈయన తీర్మానం చేస్తాడా? ఆయన ఇంట్లో ఉన్న దరిద్రం ఏంటో ఆయనకే తెలియదు, ఈయన దరిద్రం దూరం చేస్తాడంట. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో లాభ నష్టాలు అల్లా మీద నమ్మకం తప్ప మనం ఇంకెవరి మీద నమ్మకం పెట్టకూడదు, ఎవరి మీద నమ్మకం పెట్టకూడదు. కానీ శైతాన్ ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే మనిషి కష్టాల్లో ఉంటాడో, బాధల్లో ఉంటాడో, ఇబ్బందుల్లో ఉంటాడో, సమస్యల్లో ఉంటాడో, అప్పుడు ఎవరో ఒక రూపంలో వచ్చి
మనకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్తాడు. ఆడవాళ్ళకి ఎలా చెప్తాడో తెలుసా తెలివైనోడు? వదినా వదినా ఏం లేదు, నెల్లూరు రొట్టెల పండుగ దగ్గరికి వస్తుంది, నువ్వు నెల్లూరు వెళ్ళావంటే అక్కడ ఒక దర్గా ఉంటుంది, అక్కడికి గట్టికెళ్ళి నువ్వు ఒక రొట్టె ఇచ్చేస్తే నీకు పిల్లలు పుట్టేస్తారంట. వదినా వదినా నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, అన్నయ్య నిన్ను అత్తమాటలు కొడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి రొట్టె ఇచ్చేస్తే మా అన్నయ్య మంచిగా మారిపోతాడంట. ఎలా మారిపోతాడంట? మంచిగా మారిపోతాడంట. అక్క మీ అబ్బాయికి జాబ్ లేదు కదా, అక్కడికి వెళ్ళి రొట్టె ఇచ్చే, రొట్టెల వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బోల్డ్ రొట్టెలు అమ్ముడైపోతాయి, ఇంకా బోల్డ్ రొట్టెలు. ఈ రొట్టెల వల్ల అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆ రొట్టె వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆ రొట్టె వల్ల ఉద్యోగం వస్తుంది, ఆ రొట్టె వల్ల పిల్లలు పుడతారు, ఆ రొట్టె వల్ల పెళ్లిళ్ళు అవుతాయి. ఇలాంటి నమ్మకాలే షిర్క్ అంటారు ఇస్లాంలో. దరిద్రం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజానికి అర్థం కావడం లేదు. ఏమన్నా అంటే ఏమంటారో తెలుసా? గురువు గారు అక్కడ మీరు ఇలాగ అంటున్నారు కానీ పెద్ద పెద్ద టోపీలోళ్ళు గడ్డాలేళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ బుద్ధి లేని వచ్చారు, మీకు బుద్ధి ఉంది కదా. వాళ్ళు బుద్ధి లేకుండా వచ్చారండి. టోపీ గడ్డ పెట్టుకుంటే ఇంక మంచి పని చేసినట్టేనే, ఇంకా టోపీతో గడ్డ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తౌహీద్ మీద ఉన్నట్టేనా? ఇంకా సోదరులారా సోదరీమణులారా, మన యొక్క విశ్వాసాన్ని శైతాన్ పాడు చేయడానికి చూస్తాడు. ఎట్టి పరిస్థితిలో కూడా వాడికి మార్గం ఇవ్వకూడదు. నాకు లాభ నష్టాలు అల్లాహే ఇవ్వాలి, నేను ఆయన్ని అడుగుతాను, ఆయన్ని తప్ప ఇంకెవరిని అడగను. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్తలలో కొద్దిమంది ఎలా ఉన్నారంటే ముస్లింలు ఒప్పుకుంటారు, క్రైస్తవులు ఒప్పుకోరు. క్రైస్తవులు ఒప్పుకున్న ప్రవక్తని యూదులు ఒప్పుకోరు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం అనేటువంటి ప్రవక్తని యూదులు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారా లేదా? ఉదాహరణకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ముస్లింలు అందరూ ఒప్పుకుంటారు కదా. క్రైస్తవులు అంగీకరిస్తారా? ఒప్పుకోరు. క్రైస్తవులు అసలు అంగీకరించరు ఆ మాటకి. మరి ఈసా అలైహిస్సలాతు వస్సలాంని ముస్లింలు ఒప్పుకుంటారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా ముస్లింలు ఒప్పుకుంటారు. కానీ ఈసా అలైహిస్సలాతు వస్సలాంని యూదులు ఒప్పుకుంటారా? యూదులు జ్యూస్ అంటారు కదా, ఒప్పుకోరు కదండి. కానీ యూదులు కూడా ఒప్పుకునే ప్రవక్త, క్రైస్తవులు కూడా ఒప్పుకునే ప్రవక్త, ముస్లింలు కూడా ఒప్పుకునే ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆయన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం. ఆయనకి సంతానం ఇవ్వకుండా అల్లా పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలండి? 80 లేదా 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడు అల్లాహ్తో దువా చేశారు. అంతేనండి, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లాహ్ నాకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించు అని దువా చేయగా 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 అల్లాహ్ తబారకు తాలా బిడ్డల్ని ప్రసాదించాడా లేదా? ఇచ్చాడు కదా భయ్. సోదరులారా సోదరీమణులారా, మన విశ్వాసం పాడైపోయేటువంటి ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకని? ఇది షిర్కులో భాగాలు ఇవన్నీ కూడా. ఎందులో భాగాలు ఇవన్నీ? షిర్కులో భాగాలు ఇవన్నీ. ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే అల్లాహ్ క్షమించుగాక పెళ్లి అంతా కూడా కుదిరి చేసుకొని అన్ని సెట్ చేసుకొని జాతకాలు కలవలేదని తెగతింపులు చేసేసుకుంటారు. ఏం కలవలేదండి భయ్? ఏం కలవలేదంట? చెప్పండి భయ్. 150 కిలోమీటర్ల నుంచి బండి మీద వచ్చింది నేను, మీరు మాట్లాడాలి. జాతకం కలవలేదని చెప్పి ఏం ఆపేస్తారు మన వాళ్ళు? పెళ్లిళ్ళే ఆపేస్తారు. ఏంటంటే అంటే వదినా అబ్బాయి బాగున్నాడు, జాబ్ కూడా మంచిదే, జీతం కూడా బాగుంది, కానీ పిల్ల జాతకానికి అబ్బాయి జాతకానికి కుదరట్లేదు. సిగ్గుండాలి అసలు మాట అంటానికి.
ఒక ముస్లింగా పుట్టి ఒక అల్లా యొక్క ఆరాధన చేసే ముస్లింగా పిలువబడి మనం జాతకం కోసం సంబంధాన్ని పోగొట్టుకునేటువంటి కర్మ కాకపోతే అల్లా క్షమించుగాక. అబ్బే ఇది పాపమని ఆలోచించలేదు కదా మనోళ్ళు. ఇది పాపమని ఆలోచిస్తే కదా మనోళ్ళకి తెలుస్తుంది. పాపమని ఆలోచించట్లా. అంటే విషయం నేనేం చెప్తున్నానంటే, ఒక ముస్లిం అయి ఉండి ఏ జాతకానైతే ఇస్లాం నిషేధించిందో, ఏ జాతకానైతే ఇస్లాం తిట్టిందో, ఒప్పుకోదో, అలాంటి జాతకాన్ని మనం నమ్మడం ఏంటంటే అల్లా క్షమించుగాక. జాతకం ఇక్కడి వరకు పోతే పర్వాలేదు. మనోళ్ళు ఇంకా వత్తాదులు ఉన్నారు కొద్దిమంది. 18 ఏళ్ళు మసీదులో ఇమాంగా పనిచేశాను కదా, చాలా మంది పెళ్లిళ్ళు చేసేవాడిని. అలాగే ఒక రోజు ఒక ప్రదేశంలో పెళ్లి చేస్తూ ఉంటే ఇంకా ఖుతుబా ఇవ్వలా. ఈ నల్లపూసలు కడతారు కదా, షరియతులో లేదు, కట్టుకోవడం పరదు కాదు. ఆ నల్లపూసలు మిస్ అయిపోయినాయి. ఇంకా ఖుతుబా ఇవ్వలేదు, దుబావలా. మా మౌజన్ గారు ఎత్తికేస్తున్నారు, నల్లపూసలు వేయమ్మా, నల్లపూసలు వేయమ్మని. ముహూర్తం 10 నిమిషాలు కన్నారని చెప్పేసి అమ్మాయికి వెళ్ళి కట్టేసిందంట అత్తగారు. ఇంకా మమ్మల్ని ఎందుకు ఖుతుబా ఇవ్వడానికి నికా జరిగి పిలవడం? ఖుతుబా నికాకి ఇమాములు ఎందుకు పిలవడం? ఇంకా అవసరం లేదు కదా. సోదరులారా, సోదరీమణులారా, బాగా గుర్తుంచుకోండి. ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు ఎలాగైపోయారంటే పేరుకు మాత్రమే ముస్లింగా ఉన్నారు, పనులన్నీ కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా చేస్తున్నారు. అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకి వ్యతిరేకంగా చేస్తున్నారు. అల్లా క్షమించుగాక. ఈ రోజు తప్పే అనుకోవడం లేదు అసలు, ఈరోజు పాపమే అనుకోవడం లేదు అసలు. ఎక్కడితో ఇది పోయిందా అంటే మనోళ్ళు ఇంకొద్ది మంది వస్తాదులు ఉన్నారు. అబ్బా, ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకలండి బాబు. గర్భరాణి అవుద్ది కదా, విన్నారు కదా, గర్భరాణి గృహప్రవేశం అంటారు కదా. షరియత్లో అయితే పలానా రోజు పలానా టైంకి ఇంట్లోకి వెళ్ళాలి, ఏం లేదు. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు మీరు వెళ్ళండి, 2 రకాతులు అల్లాహ్ సలాత్ షుకుర్ నఫిల్ చదవండి, అల్లాహ్ శుక్రాదా చేయండి, పనులు మొదలెట్టండి. మమ్మల్ని పిలిచారు, ఇమాం కదా, వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? ఇమాంకి డబ్బున్న వాళ్ళు అంటే మోజా అండి, మా అలాంటి వాళ్ళు ఇంటికి ఎందుకు వస్తారో ఇది ఒకటి. మళ్ళీ మాకు ఇదేం ఆనందం అండి బాబు. మాకు అలా ఎవరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాకు అలా ఏం అవసరం లేదు. డబ్బున్న వాళ్ళు జరిగితే ఇమాం గారు వెళ్తారంటారు, ఇదొక కర్మ. మళ్ళీ వెళ్ళాం, ఖురాన్ చదివాం, సూరా యాసీన్ చదివాం, దువా చేసాం. దువా చేసి ఇంట్లోంచి బయట వస్తామంటే పక్కనే కొద్దిగా పేడ ఉంది. పేడ ఏంటది? అత్తరు కాదండి, అత్తరు అయితే పర్లా, సువాసనే కదా వచ్చేది. పేడ అది కనపడకుండా గురువు గారు ఏం చేశారంటే అట్టేసి మరీ కవర్ చేశారు. ఏమేసి? ఆ తర్వాత తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, మనకంటే ముందు ముహూర్తం పెట్టి గురువు గారు నవధాన్యాలు ఇసిరారంట. ఆవునో గేదెలో తీసుకొని పేడ ఎంచారంట ఇంట్లో. ఏందో డైలీ ఎంచుకో పేడ, గొడవ ఉండదు. ఆ పేడ మంచిదనే కదా ఎంచావు, డైలీ ఎంచు. డైలీ పేడ వేస్తా ఉంటే ఇంక డైలీ ఎదిగిపోతుంటావు నువ్వు. అల్లా క్షమించుగాక. ఎంత దరిద్రంగా తయారైపోయారంటే కొద్దిమంది ముస్లింలు, పేరుకు మాత్రం మళ్ళీ మామూలుగా ఉండదండి. అదే నేను చెప్పాను కదా, మీరు ఈ మధ్య టోపీ గడ్డాలు పెట్టారు, మీరు ఈ మధ్య మొదలెట్టారు, మనం ఎప్పుడో తోపు చెప్పుకుంటారు. తోపు ఎప్పటి నుంచి మొదలెట్టామన్నది కాదు, అల్లాను రాజీ చేసుకునే అమలుతో చచ్చామా లేదు, ఇది అల్లా చూస్తాడు. ఏం చూస్తాడు? ఎప్పటి నుంచి మొదలెట్టామో ఇస్లాం మీద అమలు అనేది కాదు, అల్లాను రాజీ చేసుకుని అమలు చేసి చచ్చామా లేదా, ఇది అల్లా చూస్తాడు. సోదరులారా, సోదరీమణులారా, ఇవన్నీ కూడా షిర్క్ యొక్క పనుల్లో కొన్ని పనులు. ఇవి చేయడం ఇస్లాం ప్రకారంగా షిర్కులో భాగాలు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక ముస్లిం ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇస్లాం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? బయటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా ఒకవైపు, ఇవన్నీ ఒకవైపు. మరోవైపు ఎలాగుంటుందంటే, మన ఊళ్ళో కొద్దిమంది వెళ్ళిపోతున్నానండి, వెళ్ళిపోతున్నావేంటి, ఎదురు చూడవా? ఏం చూడాలంట? ఎదురు చూడవా? ఎదురు చూసుకొని వెళ్ళు. ఆవిడ ఎవరు అనుకున్నా వాళ్ళ మొగుడు మొన్న చచ్చిపోయాడంట.
ఏంటి వాళ్ళ మొగుడు చచ్చిపోతే మీ మొగుడిని ఆపేస్తావా? నీ మొగుడు చచ్చిపోతాడు ఏంటి? ఆవిడ మొగుడు చనిపోయాడమ్మా, కర్మ బాగలేదు, నసీబ్ లేదు, ముఖద్దరు అయిపోయింది, వెళ్ళిపోయాడు దునియా నుంచి. ఆవిడ వస్తుందని చెప్పి నీ భర్తనే ఆపేస్తావా? నీ భర్తనే అట్టుకెళ్ళిపోతుంది, నా భర్త వచ్చి వచ్చారని అవుతాడని చెప్పి. ఇది ఒక దరిద్రం. ఇంట్లోంచి బయటికి వెళ్తా ఉంటే ఒక ఆడవిడి, పాపం మా ఇంటికాడ ముసలావిడి భర్త చనిపోయాడు, ఆ వాకిలు తుడుచుకొని డబ్బులు సంపాదిస్తుంటది. ఆ ముసలావిడ 2-3 సార్లు అంది, బాబా నేను ఎదురొచ్చాను, వెళ్ళొద్దు మీరు. ఒక 5-6 సంవత్సరాల క్రితం మాట. ఏదమ్మా ఎందుకు వెళ్ళకూడదు అంటే, నా ఎదురు మంచిది కాదు బాబా. దేనికి మంచిది కాదు అంటే, నా భర్త చనిపోయాడు. నీ భర్త చనిపోతే నేనేం చేస్తానమ్మా? నీ భర్త చనిపోతే నువ్వేం చేస్తావు? నన్నేం చంపావు కదా నువ్వు వచ్చి. సోదరులారా, సోదరీమణులారా, ఇది చాలా దుర్మార్గం ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా. మన ముస్లిం సమాజంలో ఇంకొందరు ఎలా ఉన్నారంటే, భర్త చనిపోయాడు అనుకోండి, మన ఆడవాళ్ళే అంటారు, ఏదో పెళ్లి కుదురుతుందో లేదా ఏదో శుభకార్యం అయితే మీ అక్కని పిలవద్దు. ఎందుకు పిలవకూడదే? మీ బావగారు చచ్చిపోయారు కదా, సిగ్గుందా? చెప్పడానికి సిగ్గుందా నీకు అసలు? రేపు నేను చేస్తాను కదా బాబు, నేనేమో నీకు ఉండిపోతాను, నేను చెప్తాను. ఇక్కడ ఇలా చెప్పడం మానేసి సర్లే వద్దులే ఏదో చెప్పి వంకపెట్టి మానిపించేస్తానంట. అల్లా క్షమించుగాక. ఏదో వంకపెట్టి మానిపించేస్తావా? శుభకార్యానికి చెప్పవా? నీ సొంత అక్క, నీ రక్త సంబంధికురాలు, నీ మేనలుడు పెళ్లి కుదిరితే, తన మేనలుడు పెళ్లి కుదిరితే, తన మేనకోడలు పెళ్లి కుదిరితే, లేదా నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆవిడికి సంతోషమే కదా, ఆ సంతోషంగా రానివ్వకుండా ఆపుతావా? ఏమన్నా అంటే అలా కాదండి, పెద్దోళ్ళు అనే మాట అనొద్దండి. పెద్దోళ్ళు మంచి చెప్తే తీసుకోండి, స్వీకరించండి. పెద్దవాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళ వంకెట్టి ఇస్లాంని బదనాం చేయకండి, ఇస్లాంకి చెడ్డ పేరు తేకండి. మీరు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అల్లా క్షమించుగాక, ఇది ఎంత దారుణమైన పని అంటే, కడుపుతో ఉంటది కదా, ఏమంటారు, ప్రెగ్నెన్సీ ఉంటది కదా, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి మరియు మా చెల్లి ఒకే ఇంట్లో ఉంటే వేల ముఖాలు వాళ్ళు చూస్తే చూపుడు పగులుతాదంట, లేకపోతే బిడ్డ సరిగ్గా పుడతాడో లేదో తెలియదంట. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే బిడ్డలు లేకపోతే వాళ్ళని శుభకార్యాలకు కూడా పిలవకూడదంట. ఏమండి, ఏ ఆడవాడని కోరుకుంటుందో నాకు బిడ్డలు పుట్టకూడదని? ఏం భయ్, నేను మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను, కొంచెం సేపే మాట్లాడి వెళ్ళిపోతా. నేను కొంచెం సేపే. ఏం భయ్, ఏం చెప్పాను అబ్బాసు? మీరేదో చెప్పుకొని వెళ్ళిపోండి బాబా, మీరు గురువు గారిలో చెప్పుకొని వెళ్ళిపోండి, మేము మా పని మేము చూసుకుంటాం. మీరు మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మా వాడు ఇంకా ప్రెగ్నెన్సీ అంటున్నాడు, అక్కడి నుంచి దాటేసాం, ఎదరికి వచ్చాం, ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళాం అక్కడి నుంచి మనం. ఏం భయ్, బిడ్డలు పుట్టకపోతే ఆ అమ్మాయిని కూడా శుభకార్యాలకు పిలవకూడదంట. ఏంటి అంటే, ఆ అమ్మాయికి వడ్రాలండి పిల్లలు లేరు, సిగ్గుండాలి ఆ మాట నువ్వు చెప్పడానికి. బిడ్డలు లేక ఒక పక్క బాధపడుతుంటే అమ్మాయి, ఆ అమ్మాయిని శుభకార్యాలు కాదు ఇంకా టార్చర్ చేస్తావా నువ్వు? ఇంకా బాధపడతావా నువ్వు? కయామత్ రోజు నీ ఒక్క పని చాలేమో నువ్వు నరకానికి పోవడానికి. వెళ్ళరా? ఒక మంచి పనితో స్వర్గంకి వెళ్ళిపోతారు, ఒక చెడ్డ పనితో నరకం కూడా వెళ్ళొచ్చు. అల్లా నిర్ణయాలు ఎలా ఉంటే ఎవరికి తెలియదు. బనీ ఇస్రాయిల్ వాక్యం ఉంది కదా,
వ్యభిచారం చేసేటువంటి స్త్రీ కుక్క దాహంతో ఉందని చెప్పి ఏం చేసింది? బావిలో నీళ్లు తోడి నీళ్లు పట్టింది. ఆ ఒక్క అమలు అల్లాకి నచ్చేసింది. ఏమన్నాడు? మగ్ఫిరత్ చేసేసా, పో జన్నతులోకి, స్వర్గంకి. బుఖారీ రివాయత్. ఒక స్త్రీ ఉండేది, చాలా పుణ్యాత్మురాలు. పిల్లిని ఇంట్లో కట్టి పెట్టేసింది, బయటికి తినలేదు. అది కూడా ఆవిడ కూడా తిండి పెట్టలేదు. ఆ పని అల్లాకి నచ్చలా. ఏం చేశాడు? అల్లా నరకానికి పో అన్నాడు. అల్లా ఒక చిన్న పని, మంచి పనితో ఎక్కడికి వెళ్ళారు? స్వర్గంకి వెళ్ళారు. ఒక చిన్న చెడ్డ పనితో నరకంకి వెళ్ళారు. ఇక్కడ ఆవిడికి బిడ్డలు లేదని చెప్పి పబ్లిక్ గా మంచి పనులు కాపేస్తున్నావు. ఆవిడ మనసు ఎంత బాధపడిందో, ఆవిడ ఎంత ఏడ్చిందో, ఆ కారణంగా నరకాన్ని ప్రసాదిస్తాడేమో ఎవరికి తెలుసు? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా తౌహీద్, అల్లా ఒక్కడే, ఆయనే లాభ నష్టాలు ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, అగౌరవం ఇచ్చేవాడు, మేలు చేసేవాడు, కీలు చేసేవాడు. ఏది జరిగినా ఆ ఒకే ఒక్క అల్లా ఆజ్ఞతో జరుగుతుంది తప్ప ఎవరితోటి జరగదు. ఇది మొట్టమొదటిగా మనకి నమ్మకం ఉండాలి. ఇది మొదటి విషయం. ఇది తౌహీద్ అంటారు, తౌహీద్. ఈ తౌహీద్ ఏదైతే ఉందో దీంట్లో మనం చాలా బలంగా ఉండాలి. దీంట్లో రెండో పని ఉంది, షిర్క్ యొక్క మాటలు, షిర్క్ యొక్క పనుల తర్వాత బిద్దాత్ అంటారు. ఏమంటారండి? బిద్దాత్. కొద్దిమంది తెలియక ఈ బిద్దతిని, ఈ షిర్క్ని రెండు కలిపేస్తారు. షిర్క్ వేరు, బిద్దాత్ వేరు. కానీ బిద్దత్ కూడా తీసుకెళ్ళేది స్వర్గానికి తీసుకెళ్ళను, అది కూడా ప్లేస్ నరకానికే తీసుకెళ్లేది. కానీ ఇక్కడ బిద్దత్ ఏంటనేది వేరుగా చెప్పాలి, షిర్క్ ఏంటనేది వేరుగా చెప్పాలి. చెప్పలేదనుకోండి ఏమవుతుంది? కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు అంతే. ఏళ్ళు కూడా ఈ బిద్దతులు ప్రస్తుత సమాజంలో ముస్లింలలో ఎలా పెరిగిపోయాయంటే ఎక్కువగా మనకి ఎక్కడ కనపడతాయంటే పెళ్లిల్లో కనపడతాయి. ఎక్కడబ్బా? పెళ్లిల్లో బాగా కనపడతాయి. ఎలాగా? అల్లా క్షమించుగాక, ఒక ఎర్ర గుడ్డ కడతారండి కొంతమంది చేతికి, ఇక్కడ దాంట్లో రూపాయి బిల్ల ఏదో కడతారు, నాణ్యం. షరియతులో లేదు. నడానికి ఒక గుడ్డ కడతారు. మళ్ళీ ఏదో బిడ్డ పుట్టిన తర్వాత ఆడవాళ్ళు కడతారు, చూసారా? పొట్ట గొల్ల విడవకూడదని ఆడవాళ్ళు ఎలా కట్టుకొని వస్తారు పెళ్లి కొడుకు లాగా. లేదు. ఇంకొన్ని బిద్దతులు ఎలా వచ్చేసినాయి అంటే అల్లా క్షమించుగాక, ఆ పెళ్లి టైంలోనే కొబ్బరికాయ ఒకటి. ఏంటంట? ఏం పెడతారు పోయి? కొబ్బరికాయ ఎవరు పెడతారు? చెప్పండి పోయి, నవ్వడం కాదు. ఎవరు పెడతారు? హిందూ సోదరులు పెడతారు కదా. మనల్ని కూడా ఏం తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టారు? కొబ్బరికాయ పెట్టారు. కొన్ని పనులు ఎలా చేస్తున్నారంటే అది షరియతులో లేవయి. ఏమైనా చేయకండిరా బాబు అంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నా ఊరిగా, ఎప్పటి నుంచి మాత్రమే వెళ్ళిపో అంట. ఎప్పుడు వచ్చి చెప్తే ఏమైందండి బాబు వినడానికి? లోపల ఒకటి ఉంటుందండి, ఇది అసలు ఒప్పుకోదు. ఇది ఈ దాని స్పెల్లింగ్ ఏంటి? ఈ జీవో, అంతేనా? అంతేనా? ఇగో, ఈ జీవో, ఇగో. ఇది ఒప్పుకోదన్నమాట. నువ్వు ఒప్పుకోగలరా? ఈ షరియతులో లేవేంటంటే లేదు, అబ్బాయిని మీరే ఎత్తుకొని తీసుకురావాలి. యారు కాళ్ళు ఇరిగిపోయినాయండి, కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకొస్తారు స్టేజ్ మీదకి. ఇందాక నడిచాడు కదా మొత్తం. లేదు, బామ్మర్తిని ఎత్తుకు రావాలండి. బామ్మర్తిని లేకపోతే ఎవడో బయట ఉండి ఎత్తుకు రావాలండి. అరే షరియతులో లేని పనులయ్యా బాబు ఇవి, బిదత్ పనులు. అవేదో అది చేయడం ఏదో తప్పనిసరి అన్నట్టుగా చేస్తారు కొద్దిమంది. అయితే అల్లా క్షమించుగాక. సోదరులారా, సోదరీమణులారా, ఈ ఇస్లాం యొక్క ధర్మంలో లేనటువంటి పనులు మనం విడిచిపెట్టాలి. అతి ముఖ్యంగా అల్లాకి వ్యతిరేకమైన పనుల్లో ఒకటి జాతకం, 2 ముహూర్తం, 3 వాస్తు. ఏంటండి? వాస్తు చూస్తారు మనోళ్ళు. అమ్మో, గడ్డం టోపీ పెట్టుకున్న గురువు గారు వచ్చి చెప్పేస్తారు, ఈ సైన్యంలో బరువెట్టావేంట్రా నాశనం అయిపోతావంట. మరి బరువు ఏ సైన్యంలో పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ సైన్యంలో బరువు పెడితే నాశనం అయిపోతామంటారు.
భూమి ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది, తనకు తాను చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటారు. మరి ఇంకా ఈ సైన్యం అక్కడక్కడ కూర్చుంటుంది, అది గిరం తిరుగుద్ది కదా. ఈ జాతకాన్ని నమ్మడం ఒక పిచ్చి అంటే, ఈ ముహూర్తాలు నమ్మడం ఒక పిచ్చి అంటే, ఈ వాస్తుల పిచ్చోటి ఎక్కువైపోయింది. గరికిపాటి నరసింహారావు అని ఒక ఆయన ఉన్నారు, హిందువులలో బాగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన స్వయంగా ఒక సందర్భంలో అడిగితే ఏం చెప్పారో తెలుసా? ఈ వాస్తు అనేది గాలి వెలుతురు కోసం మాత్రమేనమ్మా, ఈ వాస్తులు నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఆ ఇల్లుని ఉన్నదిగా పడగొట్టింది మళ్ళీ కట్టి, కట్టింది మళ్ళీ పడగొట్టింది మళ్ళీ కట్టి మీ డబ్బులు నాశనం చేసుకోకండి అని వేరే వాళ్ళు చెప్తున్నారు. ఎవరి దగ్గరికి అయితే మీరు వాస్తులు చూపించడానికి వెళ్తారు వాళ్ళు. అయినా మనోడికి అర్థం కాదు. అదే అయినా మేము చూపించుకోండి, ఎవరు పోతారు? మీరే పోతారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ముస్లిం గురువు గారే. ఆయన వాస్తులు చూసి 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 గుమ్మం ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మార్చి 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 ఓ 4-5 లక్షలు అప్పు అయిపోయాడు. ఎన్ని లక్షలు? 4-5 లక్షలు అప్పు అయిపోయాడు. ఆ మార్పిట్మైన ఆయన సిద్ధాంతం ఏమైనా తీరుస్తాడా? తీర్చడు కదా. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ షిర్క్ యొక్క పనులు మానాలి. ఇది మొదటి విషయం. రెండవది, ఎంతమంది అయితే నా అక్క చెల్లెలు వచ్చారో వారి కోసం ఈ ఆఖరి మాటలన్నీ కూడా ఈ యొక్క అక్క చెల్లెల కోసమే. అమ్మా, ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే, ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని, ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని. అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమ్రా గ్రూప్ బయలుదేరుతుంది. మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి.